అంటున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీకి వాటర్ మనకు అక్కడ కౌంటైనర్ నుంచే రావాలా, మనకు పైప్ లైన్ రావాలంటే అక్కడే రావాల్సి వస్తుంది. ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే ప్లేస్ మేడం మనం పట్టా ఇస్తే దాంట్లో బ్యాక్ ఏముంటుంది మేడం? ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఉంటే దాన్ని రిమూవ్ చేయొచ్చని ఉంటుందా లేదా? ఉంటుందా మేడం? కాబట్టి ఆ దీని కింద ఇప్పుడు నేను మేమేం పక్కన షాపులో ఆ పక్కన రోడ్లలో మాకు లేదు, అర్థమైందా? మేము కేవలం ప్రజల కోసమే అడుగుతున్నాం. మనకు పైప్ లైన్ నెక్స్ట్ ట్యాంకులు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు ఫ్యూచర్ లో మున్సిపాలిటీకి ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి నేను అడుగుతున్నా. కాబట్టి హైకోర్టు కూడా మన కమిషనర్ గారికి ముందున్న కమిషనర్ గారు అప్పుడు హైకోర్టులో కూడా ఏమిచ్చింది తెలుసా మీకు? హైకోర్టు అది వాటర్ పైప్ లైన్ పోవడానికి ఇదిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 1 వీక్ లో అతనికి ఆల్టర్నేట్ సైట్ చూపించండి అని చెప్పి ఇచ్చింది హైకోర్టు. ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది, అర్థమైందా? ఇప్పుడు మీరు దాన్ని పబ్లిక్ పర్పస్ కింద పబ్లిక్ ఉపయోగపడే ప్లేస్ కాబట్టి అతనికి కావాలంటే ఎక్కడన్నా చూపించి ముందు అది పైప్ లైన్ వేయడానికి పైప్ లైన్ ఆల్రెడీ ఏఈ గారు పైప్ లైన్ కూడా మార్చినారు. మీరు పైప్ లైన్ కూడా వాటర్ వర్క్స్ వాళ్ళు పైప్ లైన్ అక్కడ కట్టడానికి జేసీబీ పెట్టి లాగితే పైప్ లైన్ పగిలిపోయి 6 hours వాటర్ వేస్ట్ కాకపోతే అక్కడ పోయి మన మున్సిపాలిటీ వర్కర్స్ పోయి పైప్ లైన్ కి దానికి ఎల్బోలు పెట్టి ఇట్లా స్ట్రైట్ గా ఉన్నదాన్ని ఇట్లా యొక్క ఇది చూడండి, కాంపౌండ్ వాళ్ళు విద్యానగర్ కాంపౌండ్ వాళ్ళు అటు సైడ్ కి తిప్పి వదిలేరు. అంత చేయాల్సిన పని లేదు. అది ఎందుకు మీరు ఆ విధంగా చేశారో మాకైతే అర్థం కాలేదు. పబ్లిక్ పబ్లిక్ వాటర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మేము ప్రజల కోసం అడుగుతున్నాం. మా స్వలాభాలకు లేదా ఇంకొక షెడ్ కూడా ఏర్పాటు అయింది అక్కడే పక్కనే, దాని పక్కనే ఒక రేకుల షెడ్ కూడా ఒకటి ఏర్పాటు అయింది అక్కడ. అవన్నీ మీరు రిమూవ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది.